వెల్కమ్ టు పైథాన్ సిరీస్. ఫర్ లూప్ అనేది రిపీటెడ్ యాక్షన్ చేయడానికి యూజ్ చేస్తాం. రేంజ్ ఫంక్షన్ని నెంబర్ సీక్వెన్స్ జనరేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఫర్ లూప్లో రేంజ్ ఫంక్షన్ యూజ్ చేసి నెంబర్ సీక్వెన్స్ని ప్రింట్ చేస్తున్నాం. ఫర్ తర్వాత ఏదైనా వేరియబుల్ నేమ్ ఇన్ రేంజ్ కోలన్ నెక్స్ట్ లైన్లో ప్రింట్ స్టేట్మెంట్ రాయాలి. హియర్ ఇండెంటేషన్ అనేది ఇంపార్టెంట్. ఫర్ లూప్కి సంబంధించినది ప్రింట్ కావాలి కాబట్టి ఇండెంటేషన్ ఇచ్చాక ప్రింట్ చేస్తాం. రేంజ్ 5 అంటే 0 నుంచి 4 వరకు ప్రింట్ అవుతాయి. 0 to 4 కాబట్టి మొత్తం నెంబర్స్ కౌంట్ 5. రేంజ్ ఫంక్షన్లో ఇంకొక టైప్. ఫంక్షన్లో స్టార్ట్ వాల్యూ స్టాప్ వాల్యూ అని 2 వాల్యూస్ ఇవ్వచ్చు. స్టార్ట్ అనేది ఏ నెంబర్తో స్టార్ట్ కావడానికి రిప్రజెంట్ చేస్తుంది. స్టాప్ వాల్యూ అనేది ఏ నెంబర్తో ఎండ్ కావాలని. సింపుల్ ప్రోగ్రామ్. ఇక్కడ రేంజ్ ఫంక్షన్లో 1 అనేది స్టార్ట్ వాల్యూ, 6 అనేది స్టాప్ వాల్యూ. 1 నెంబర్తో స్టార్ట్ అవుతుంది. స్టాప్ అంటే 6 - 1 5. అనదర్ మెథడ్. రేంజ్ ఫంక్షన్లో స్టార్ట్, స్టెప్, స్టాప్ అని 3 వాల్యూస్ ఇవ్వచ్చు. స్టార్ట్ వాల్యూ స్టెప్ వాల్యూ అనేది ఆప్షనల్. స్టాప్ వాల్యూ మనకు ఖచ్చితంగా ఇవ్వాలి. ఎండ్ వాల్యూ అంటాం దాన్ని. స్టార్ట్ అనేది ఎక్కడి నుంచి ఏ నెంబర్ నుంచి స్టార్ట్ చేయాలని. స్టాప్ అంటే ఎక్కడి వరకు. స్టెప్ అనే వాల్యూ వచ్చేసి ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ డిఫరెన్స్ ఎంత ఇవ్వాలి అని. రేంజ్ ఫంక్షన్లో 1 అనేది స్టార్ట్ వాల్యూ, 10 అనేది ఎండ్ వాల్యూ. అంటే 1 నుంచి నెంబర్ స్టార్ట్ అయ్యి 10 నెంబర్స్ వరకే. అంటే కౌంట్ 10 - 1 9 లాస్ట్ నెంబర్. ఎండ్ వాల్యూలో 10 అనేది నెంబర్స్ కౌంట్ మాత్రమే. నెక్స్ట్ స్టెప్ వాల్యూ 2 అన్నాం కదా. ఇక్కడ 1కి 3కి నెంబర్స్ మధ్యలో డిఫరెన్స్ 2 ఉంది. ఇక్కడ చూడండి 1 2 3. 1 నుంచి 2కి 1 డిఫరెన్స్, 2 నుంచి 3కి 1 డిఫరెన్స్, మొత్తం 2 డిఫరెన్స్. అలాగా 1 తర్వాత 3 మళ్ళీ 2 డిఫరెన్స్ 5, మళ్ళీ 5కి 2 డిఫరెన్స్ 7, 7కి 2 డిఫరెన్స్ 9. ఇక్కడ 10 ఎండ్ వాల్యూ 10 కాబట్టి 10 - 1 9. సో 9 నెంబరే లాస్ట్ వాల్యూ. ఈచ్ నెంబర్కి 2 స్టెప్ గ్యాప్తో నెంబర్స్ అనేవి ప్రింట్ అవుతాయి. ఇక్కడ స్టెప్ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. అనదర్ ప్రోగ్రామ్. ఇక్కడ స్టెప్ వాల్యూ అనేది డిక్రిమెంట్ అవుతుంది. రేంజ్ ఫంక్షన్. ఇక్కడ ఫస్ట్లో స్టెప్ వాల్యూ 10 అని ఇచ్చాం. సో 10 ప్రింట్ అయింది. నెక్స్ట్ ఎండ్ వాల్యూ 0. ఇక్కడ స్టెప్ వాల్యూ అనేది డిక్రిమెంట్లో ఉంది -1. అంటే వాల్యూ 10 ఉంది కాబట్టి అండ్ -1 అనేది డిక్రిమెంట్ ఆప్షన్. సో 10కి -1 చేస్తే 9, అలా 9కి -1 8. స్టెప్ వాల్యూ అనేది డిక్రిమెంట్లో ఉంది కాబట్టి స్టాప్ వాల్యూ అనే 0కి +1 యాడ్ చేసి 1 వస్తుంది. సో ఎండ్ వాల్యూ 1 వరకు ప్రింట్ అవుతుంది. కంక్లూజన్ వచ్చేసి ఫస్ట్ మనం రేంజ్లో ఒక వాల్యూ తీసుకుంటే ఆ వాల్యూకి -1 చేస్తే అది స్టాప్ వాల్యూ. సెకండ్ మెథడ్లో రేంజ్లో స్టాప్ ఉన్నప్పుడు స్టార్ట్ వాల్యూ ఇచ్చిన వాల్యూతో స్టార్ట్ అవుతుంది, కానీ ఎండ్ వాల్యూ అనేది స్టాప్కి -1 వాల్యూతో ఎండ్ అవుతుంది. సెకండ్ టైప్లో వచ్చేసి స్టాప్ సేమ్. సెకండ్ టైప్ లాగే స్టాప్ వర్క్ అవుతుంది. స్టెప్ వాల్యూ అనేది గ్యాప్ మెయింటైన్ చేస్తుంది వాల్యూస్కి. ఫోర్త్ టైప్లో వచ్చేసి డిక్రిమెంట్లో ఉంది కాబట్టి స్టాప్ వాల్యూకి +1 యాడ్ చేసే నెంబర్ ఎండ్ వాల్యూ అవుతుంది.